श्री राम, जय श्री राम। जीजा माता की, संभाजी राजे की। आज पेरापल्ला इस गांव में पहली बार आने का अवसर मुझे मिला है। जब साई कुमार और उनकी टीम जब आकर मुझसे मिली थी, हिंदी हो के ना, कुमार वाली टीम हो, छत्रपति शिवाजी महाराज विग्रह आविष्काराనికి మీరు రావాలని వాళ్ళు వచ్చి కలిసినారు. నేను వాళ్ళకి ఎన్నా మీరు అసలు ఏ ఊరు నుంచి వస్తున్నారు? ఇప్పుడు నారాయణపేట అంటే నేను వేరే నారాయణపేట అనుకున్నా, కానీ ఇంకొక నారాయణపేట ఉందని నాకు ఇప్పుడు తెలుస్తుంది. అదే విధంగా నారాయణపేట జిల్లాలో పేరాపల్లా ఊర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి నమ్మే వాళ్ళు ఇంతమంది ఉన్నారని ఇప్పుడు తెలుస్తుంది. తమ్ముళ్ళారా, ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కారం జరిగింది. దేని గురించి? అందరూ వినాలి, అరవద్దు, అర్థం చేసుకోవాలి. ఓకేనా? మా పెద్ద అమ్మడిది ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఎవరితో యుద్ధం చేస్తావు నువ్వు? యుద్ధం ఎవరితో చేస్తావు? మోదీ గారితో యుద్ధం చేస్తావా? గవర్నమెంట్ తో యుద్ధం చేస్తావా? లేక కమ్యూనల్ వైలెన్స్ అట్లాంటి క్రియేట్ చేసి మాతో యుద్ధం చేస్తావా? చెప్పు. అప్పుడు కూడా అడిగినాం, ఇప్పుడు కూడా అడుగుతున్నాం. ఇప్పుడు యుద్ధం గురించి మీరు మాట్లాడేంత మీ స్థాయి ఇప్పుడు లేదు. ఎందుకంటే మధ్యలోనే పహల్గాంలో ఈ టెర్రరిస్టులు పేరు అడిగి బట్టలు తీసి మన హిందువుల్ని ఎట్లా చంపినారు చూసినారు కదా. మళ్ళా మోదీ గారు ఏం చేసినారు? పాకిస్తాన్ లో గుసాంచి చంపినారు. ప్రధానమంత్రి మోదీ గారు నో కాంప్రమైజ్, ఓన్లీ ఫర్ ఫైట్ చెప్తారు ప్రధానమంత్రి మోదీ గారు. నో కాంప్రమైజ్. అట్లాంటి ఒక స్ట్రాంగ్ దేశం మనకు తయారైపోయింది తమ్ముళ్ళారా. అదే విధంగా ఇవాళ కొన్ని దినాల ముందు ఉత్తరప్రదేశ్ లో అన్నగారు కమలేష్ తివారీ అని ఒక మంచి హిందూ కార్యకర్త, అదే విధంగా ఇంకొక కార్యకర్త ఉండే, ఆయన పేరు తిరంగా యాత్ర అయినా తీసిండు, చందన్ గుప్తా. ఈయన దోస్తు, మన వైరల్ దోస్తు. అదే విధంగా తిరంగా యాత్ర అంటే భారతదేశాన్ని, అంటే మనకు 15 ఆగస్ట్ 26 జనవరి వస్తుంది కదా, అప్పుడు తిరంగా యాత్ర చాలా పెద్ద యూత్నైనా తీసిండు చందన్ గుప్తా. ఆయన కూడా చంపేసినారు. ఆ ఇద్దరికి చంపే వాళ్ళు వేరే వేరే గ్రూప్, కానీ ఆ వేరే గ్రూప్ కి ఫైనాన్షియలీ ఫిజికలీ సపోర్ట్ చేయడానికి ఒక టీం తయారు చేసినారు వీళ్ళు. ఆ టీం ఎట్లాంటి టీం అంటే వాళ్ళకి డబ్బులు మీరందరూ ఇస్తారు. చేయాలంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ మార్గదర్శనంలో వెళ్ళాలి. హిందవీ స్వరాజ్ గురించి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆనాడు పోరాడిండు. అందుకోసం ఇవాళ యావత్ భారతదేశంలో హిందువులు ఉన్నారంటే ఆయన వల్లనే. లేకపోతే ఒక మాట అంటారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చాలా మంది ఈ కవియోలు, काशी की कला जाती मथुरा मस्जिद होती, अगर शिवाजी ना होते तो हर हिंदू की सुन्नत होती. ఒకవేళ ఆ సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ లేకపోతే ఆ ఔరంగజేబ్ సైనికులు ప్రతి ఒక్క హిందూని పట్టుకొని కన్వర్షన్ చేసేది. ఒకవేళ ఆ సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ మన గురించి పోరాడకపోతే, తమ్ముళ్ళారా, ఛత్రపతి శివాజీ మహారాజ్ 19 ఫరవరి 1630కి శివనేరి పూణేలో అక్కడ ఒక కొండ ఉంటది, పోర్ట్ ఉంటది, కిలా. అదే పని అఫ్జల్ ఖాన్ చేసిండు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ కి వెనుక నుంచి పొడ్చనికి ప్రయత్నం చేస్తే ఛత్రపతి శివాజీ మహారాజు ఆ పులి గోర్ నుంచి కడుపు మొత్తం చింపేసిండు. మళ్ళా ఆ సయ్యద్ బండా ఛత్రపతి శివాజీ మహారాజ్ పైన అటాక్ చేస్తే మళ్ళా వీర్ జీవ ఆ సయ్యద్ బండా తల నరుకుతాడు. మళ్ళా అదే అఫ్జల్ ఖాన్ తల తీసి జీజామాత కాల పెడతారు. అది మన ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన ఒక మామ ఉంటాడు. ఆయన మామ పేరు సాహిస్త్ ఖాన్. సాహిస్త్ ఖాన్ కి పిలుస్తారు. 1,00,000 సైన్యం ఇస్తారు. 1,00,000 సైన్యం ఇచ్చిన తర్వాత పూణేలో లాల్ మహల్ ఒకటి ఉంటది. లాల్ మహల్లో ఆయన కబ్జా పెడతారు. 1,00,000 మంది సైన్యం మొత్తం ఘిరాయించుకుంటారు. ఆ సమయంలోనే మీరు భయపడి సాలాగాలు బురకా వేసుకున్నారు. మీరు ఇప్పుడు మీరు మాతో కొట్లాడతారా? మా రత్నం శివాజీ రత్నం. అప్పుడే మీ పూర్వకులు బురకా వేసుకొని దాచుకున్నారు మా భయంకి. సాహిద్ ఖాన్ దాచుకున్న తర్వాత శివాజీ మహారాజ్ చూస్తాడు. ఎందుకంటే లేడీస్ అంటే చాలా రెస్పెక్ట్ శివాజీ మహారాజ్కి. అరే ఇది ఏంది లేడీస్ రూమ్ లో వచ్చేసిన, అసలు మీరు ఎవరు అడుగుతాడు శివాజీ మహారాజ్. దాంట్లో ఎవరు 4 కొడుకుల్లో 2 కొడుకులకి సమాధి చేస్తాడు ఆయన. 2 కొడుకులకి యుద్ధంలో చంపుతాడు ఆయన. అట్లాంటి వజీర్ ఖాన్ కూతురు ఛత్రపతి శివాజీ మహారాజ్ కు దొరికితే ఎంత సమ్మానంతో ఎంత మర్యాదతో పంపిస్తారు ఒకసారి మీరందరూ ఆలోచించాలి తమ్ముళ్ళారా. ఛత్రపతి శివాజీ మహారాజు గొరిల్లా యుద్ధ చేసేది. ఎక్కువ శాతం చాలా టెక్నిక్ తోని ఆయన కొట్లాడేది. ఆయన ఛత్రపతి శివాజీ మహారాజు పేరు వింటే ఔరంగజేబు నిద్ర అవుట్. అంత భయం ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే తమ్ముళ్ళారా. ఔరంగజేబు ఏం చేయాలి, ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఎట్లా కంట్రోల్ చేయాలి, ఛత్రపతికి ఎట్లా పట్టుకోవాలని చాలా సార్ ఆయన ప్రయత్నం చేసిండు. కానీ ఎంత మందిని పంపించిండు, అంత మందిని నరికి పంపించిండు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఒక అనౌన్స్మెంట్ జరుగుతుంది. అప్పుడు ఒకడు వస్తాడు అఫ్జల్ ఖాన్ అని. ఆయన హైట్ చాలా భయంకరమైన హైట్ ఉంటుంది. ఆయన ఎవరికైనా పట్టుకుంటే ఆ వ్యక్తి అక్కడనే చనిపోతాడు. అంత స్ట్రాంగ్ వ్యక్తి అఫ్జల్ ఖాన్. అఫ్జల్ ఖాన్ అంటాడు, నేను గుర్రం పైన నుంచి కింద కూడా దిగను, గుర్రం పైన నుంచి శివాజీకి ఇట్లా పట్టుకుంటా. నాకు 10,000 మంది సైనికులు కావాలి. 10,000 మంది సైనికులకి ఆయనకి ఇచ్చేస్తారు. లేకుండే ఎక్కడ గుడి కనబడితే ఆ గుడిని పలగొట్టాలి. ఏ ఊర్లో, ఏ జిల్లాలో, ఏ క్షేత్రంలో హిందువులు కనబడితే వాళ్ళకి సంపాలి. అదే ఔరంగజేబు ఒక పనిలాగా పెట్టుకుండు. ఔరంగజేబు ఒక కళ ఉండే, యావత్ భారతదేశానికి ఇస్లామిక్ దేశంగా చేయాలని ఆయన ఒక కళ ఉండే తమ్ముళ్ళారా. ఔరంగజేబు సైన్యం పోతున్నది. ఒక చిన్న గుడి కనబడింది. అక్కడ కొంతమంది హిందువులు మన ఆడోళ్ళు అక్కడ నిలబడ్డారు. సైన్యం చూసి మళ్ళీ ఔరంగజేబు చూసిన తర్వాత చూడండి అక్కడ జనాలు ఎందుకు జమ అయినారు. సైన్యం పోయిన తర్వాత అక్కడ జనాలని చూసి అక్కడ చూసిన తర్వాత అరే ఒక శివ గుడి ఉన్నది. ఔరంగజేబ్ కి చెప్తారు ఆ సైనికులు, ఆ లింగం పైన మూత్రం వేయాలి, ఆ లింగం పైన ఆవు మాంసం వేయాలి. అక్కడనే ఒక ఆవుని కట్ చేసిన తర్వాతనే ఆ లింగం ని మొత్తం ధ్వంసం చేయాలని ఆదేశం ఇస్తాడు ఔరంగజేబు. సైన్యం పోయిన తర్వాత ఆ గుడికి అపవిత్రం చేస్తారు. ఆ గుడి ఆ లింగం పై చిన్న పాప అక్కడనే ఒక ప్లేట్ లో కొన్ని పూలు, ఒక కొబ్బరికాయ పట్టుకొని ఆ గుడికి పూజనికి పోయి చూస్తుంది. ఆ చిన్న పాప ఏడుస్తుంది. ఆ చిన్న పాప అందరికి చూస్తుంది. ఇట్లా అందరు ఇట్లా తల వంచి నిలబడతారు. ఎందుకంటే తల పైకి చేస్తే తల కట్ చేసేది. అట్లాంటి ఆదేశం ఆ సమయంలో ఉండే.
చిన్న పాప ఏడుస్తుంది, అందరిని చూస్తుంది, ఎవరు ఏమంటలేరు. అందరు ముందు ఆ లింగంని ధ్వంసం చేసి యావ మాంసం వేస్తారు, మొత్తం ఆ గుడిని మొత్తం డిమాలిష్ చేస్తారు. మా రేవంత్ రెడ్డి గారు ఆయన ఫస్ట్ ఏబీవీపీ ఉండే. రేవంత్ రెడ్డి గారు రక్తంలోనే కూడా హిందుత్వం ఉండే, ఇప్పుడు తెలియదు. రేవంత్ రెడ్డి గారు మధ్యలో ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, మోడల్ గోశాలలో కడతారని. రేవంత్ రెడ్డి గారికి నేను అప్పుడే చాలా మంచి ఆలోచన, దానికి హృదయపూర్వక ధన్యవాదం కూడా నేను చెప్పిన. మీరు ఒక మంచి ఆలోచన పెట్టుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు మీరు కింద నుంచి వచ్చిన కార్యకర్త, కింద నుంచి ఒక కార్పొరేటర్ గా ఎమ్మెల్యే అయినారు, ఎమ్మెల్యే తర్వాత ముఖ్యమంత్రి అయినారు. మీకు అన్ని తెలుసు, గోమాత గురించి తెలుసు, గోమాత పిల్లల గురించి తెలుసు, గోమాత పూజ చేస్తే ఎంత పుణ్యం వస్తుంది మీకు అది కూడా తెలుసు. ఇక్కడ నుంచి తీసుకొని వస్తారు నేను అడుగుతున్నా. ఇవాళ వేల సంఖ్యలో తమ్ముళ్ళారా, వేల సంఖ్యలో హైదరాబాద్ సిటీ కాకుండా యావత్ తెలంగాణలో ఎక్కడెక్కడో స్లాటర్ హౌస్ కట్టి, ఎక్కడ ఆవు గౌమాతని సంపి, పిల్లలని సంపి, దొడలని సంపి, ఎద్దులని సంపి ఒక పెద్ద ఎక్స్పోర్ట్ అడ్డా మన తెలంగాణ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు దానిపైన మీరు దృష్టి పెట్టండి. ఇవాళ యావత్ గౌ భక్తుల నుంచి మీకు ఒక నివేదిక, మా గౌమాతని కాపాడండి, మా గౌమాతని కాపాడండి అని ప్రతి ఒక్క హిందూ కార్యకర్త మీతో కోరుకుంటున్నారు, మీకు రిక్వెస్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఛత్రపతి శివాజీ మహారాజు 12 సంవత్సరాల ఆ చిన్న ఏజ్ లోనే కత్తి పట్టుకుంటే ఇవాళ మేము కూడా కత్తి పట్టుకుంటాం మా గౌమాత రక్షణ గురించి, గో రక్షణ గురించి సావానికి సిద్ధం, గోమాత రక్షణ గురించి దేనికైనా మేము సిద్ధం. ఆ మాట ఒక్క మీరు యాద పెట్టుకోండి. ఎంఐఎంకి బడే పడకండి. ఆ ఇద్దరు మా చిన్న బామ్మర్ది పెమ్మ బామ్మర్ది భయపడకండి. వాళ్ళు ఇవాళ మీ గవర్నమెంట్ ఉంది, మీ కాలు పట్టుకున్నారు. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉంటే వాళ్ళు కాలు పట్టుకున్నారు. ఒకవేళ నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తే ఎవరు కాలు పట్టుకుంటారో అర్థం కాదు. ఓకే, రాజకీయంని పక్క పెట్టండి. ఇది ఒక ధర్మ వేదిక. ఈ యొక్క ధర్మ వేదిక నుంచి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్క హిందువులు ఒక్కటే ఒక్క కోరిక, మా గౌమాతని కాపాడండి. ఇదే మా కోరిక, అందరి కోరిక కదా, అదే కోరిక కదా. ఇవాళ ఒకవైపు మన ఆవులని చంపుతున్నారు, ఇంకోవైపు లవ్ జిహాద్ పేరు పైన మన హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నారు. మన హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి, కన్వర్ట్ చేసి, పెళ్లి చేసి పిల్లల్ని కనే అట్లాంటి ఒక ఫ్యాక్టరీగా తయారు చేస్తున్నారు మన హిందూ అమ్మాయిలకి. ఇవాళ మనం మాట్లాడుతున్నాం లవ్ జిహాద్ పైన ఒక చట్టం రావాలి. ఇవాళ నేను ఏ పార్టీలో ఉన్న పార్టీ పక్క పెట్టండి, కానీ ప్రధానమంత్రి మోదీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 4వ సారి మీరు గెలవాలంటే లవ్ జిహాద్ పైన, గౌ హత్య పైన, ల్యాండ్ జిహాద్ పైన, ఇంకోటి హమ్ దో హమారే దో ఈ జనసంఖ్య పైన మీరు ఒక చట్టం తీసుకొని వస్తేనే 4వ సారి మీరు గెలుస్తారు. లేకపోతే హిందువులు కూడా ఆలోచన చేస్తారు, మోదీ అంటే కాషాయం, కాషాయం అంటే హిందుత్వం. మేము ఒక కాషాయ పార్టీని గెలిపించిన తర్వాత కూడా మా కోరికలు పూర్తి కాకపోతే మేము ఎక్కడ వెళ్ళాలని అందరు బాధపడతారు. ఇప్పుడే ఆ ఒక చిన్న పాప ఒక సంకల్పం తీసుకుంది, నా పెళ్లి అయిన తర్వాత నాకు పుట్టే బిడ్డనే ఈ ఔరంగజేబుకి సమాధి కడతారని ఆ చిన్న పాప కూడా ఒక సంకల్పం తీసుకుంది. ఆ చిన్న పాప ఎవరంటే జీజా మాత. ఇప్పుడే మనం పూజ చేస్తున్నాం. సంకల్పం ఎంత గట్టది తమ్ముళ్ళారా, సంకల్పం ఎంత గట్టది, ఎంత గట్టిగా ఉంటది ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యాలి.
ఇవాళ మనం ఉన్నాం. మన చిన్న పిల్లలకి మనకు ఎవరికైనా పెళ్లి అయితే వాళ్ళకి ఒక ఒక కొడుకు పుడతాడు. కొడుకు పుట్టిన తర్వాత మనలో ఆలోచన ఏముంటది? మన కొడుకుకి మనం మంచి ఎడ్యుకేషన్ ఇద్దాం, ఆయనకి ఇంజనీర్ చేపిద్దాం, డాక్టర్ చేపిద్దాం, పోలీస్ చేపిద్దాం, ఏదో ఒక పెద్ద పోస్ట్ లో ఇద్దాం, ఆయనకి ఒక మంచి వ్యక్తిగా తయారు చేద్దాం. ఈయన ఒక మంచి జాబ్ చేసిన తర్వాత ఆయనకి సాలరీ వస్తుంది, మనం మంచిగా బతకొచ్చు, అందరిలో ఆలోచన ఉంటది కదా. కానీ జీజామాతలో ఆలోచన ఏముండే? నా కొడుకుకి నేను అన్ని గ్రంథాలు నేర్పిస్తా, రామాయణం నేర్పిస్తా, యుద్ధ కళ నేర్పిస్తా. చిన్నప్పటి నుంచే ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జీజామాత ఒక యోధుడుగా ఆయనకి తయారు చేసింది జీజామాత. అందుకోసం ఇవాళ మనం హిందూ ఉన్నామంటే ఆ జీజామాత వల్లనే, ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ వల్లనే. తమ్ముళ్ళారా, దుంకనికి ప్రయత్నించిన శివాజీ మహారాజ్ కత్తితో కొడితే 3 వేలు కట్టి చాలా యుద్ధాలు, అట్లాంటి చాలా యుద్ధాలు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసిన తమ్ముళ్ళారా. కానీ ఒక్క యుద్ధం కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఓడలే తమ్ముళ్ళారా, ఒక్క యుద్ధం కూడా. కానీ చాలా మంది మన రాజులు ఉండే, వాళ్ళు చాలా వరకు తప్పులు చేసినారు. పృథ్వీరాజ్ చౌహాన్ గారు 16 సమయంలోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ కత్తి లేబట్టి గౌరక్షణ చేసిన తమ్ముళ్ళారా. ఆ సమయంలోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ దాదాపు ఒక 12 ఇయర్స్ అయిన ఏజ్ ఉండే. 12 ఇయర్స్ ఒక కసాయోడు గౌమాతని గుంజుకొని తీసుకొని పోతుండు. అందరు చూస్తున్నారు, గౌమాత ఏడుస్తుంది, ఏరుస్తుంది. అందరు ఊరోళ్ళు చూస్తున్నారు, అసలు ఏంది గౌమాత అరుస్తా. కత్తి చూసినావా? ఇది మా తినే ఆహారం, దీన్ని మేము కోస్తాం, మేము తింటాం. శివాజీ మహారాజ్ కి ఆ కసాయోడు అంటే ఇమీడియట్ గా ఛత్రపతి శివాజీ మహారాజ్ గుర్రం పైన నుంచి దుంకుతాడు, ఆయన చేతు నరుకుతారు, ఆయనకు చంపుతారు. 12 సంవత్సరాలు ఆ ఏజ్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గౌరక్షణ చేసుకుంటాం. ఇవాళ మనం చూస్తున్నాం, ఎక్కడ చూస్తే ఎక్కడ మన గౌమాతాని తల్లిని చంపేస్తున్నారు. ఎక్కడ చూస్తే ఇప్పుడు మీ హైవే వస్తుంది కదా, ఆ హైవే నుంచి కూడా పెద్ద పెద్ద కంటైనర్లో ఆవు కానీ దొడలు కానీ గౌమాత బిడ్డల్ని నింపుకొని తీసుకొని పోతున్నారు, సిటీకి తీసుకొని వస్తున్నారు. అక్కడ స్లాటర్లో చంపి ఆ మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఒక 2 days ముందు శంషాబాద్ ఒక పోలీస్ స్టేషన్ లిమిట్ లో గౌరక్షకులు ఒక బండిని పడుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్తే ఎవరిపైన కేసు పెట్టాలి పోలీసు వాళ్ళు? ఎవరైనా ఇల్లీగల్ దొడలిని తీసుకొని వస్తే వాళ్ళపైన పెట్టాలి కదా కేసు. కానీ ఆ కార్యకర్తల పైన కేసు పెట్టేసి మళ్ళా రాస్తాడు అఫ్జల్ ఖాన్ కి, అరే అఫ్జల్ ఖాన్, నీ గురించి నేను చాలా విన్నా, నువ్వు చాలా స్ట్రాంగ్ అంట, నీకు చూస్తే అందరు భయపడతారంట, నేను కూడా భయపడుతున్నా, మనం ఇద్దరం సపరేట్ గా కలుద్దాం. ఆ అఫ్జల్ ఖాన్ ఏమనుకుంటారు, అరే నేను ఏదో అనుకున్నా, శివాజీకి ఏదో వెళ్ళిండు, నేను తోపు అనుకున్నా కానీ ఈయన ఎలక వెళ్ళిండు, ఓకే కలుద్దాం. ఛత్రపతి శివాజీ మహారాజు అదే లేఖలో కింద రాస్తారు, నీ సైన్యం కూడా చాలా స్ట్రాంగ్ ఉందంట, నువ్వు 4 నేను 4 ఒక టెంట్ లో కలుద్దాం, నేను అది వ్యవస్థ చేస్తా. శివాజీ మహారాజు లేఖలో అది రాస్తాడు. అఫ్జల్ ఖాన్ ఓకే అంటాడు. ప్రతాప్గఢ్ సైడ్, ప్రతాప్గఢ్ కిల్లాలో అక్కడనే ఒక వ్యవస్థ చేపిస్తారు ఛత్రపతి శివాజీ మహారాజు. మంచి వ్యవస్థ, గ్రాండ్ వ్యవస్థ చేస్తాడు. అఫ్జల్ ఖాన్ అక్కడి నుంచి వస్తాడు, ఆయన ఎంబడి సయ్యద్ బండాని చాలా డేంజర్ వ్యక్తి ఉండే. మళ్ళా శివాజీ మహారాజ్ ఎంబడి సయ్యద్ అంటే ఇక్కడ వీర్ జీవా అని ఆయన కూడా చాలా ఖతర్నాక్ వ్యక్తి ఉండే. చాలా గొప్ప గొప్ప సైనికులు మన శివాజీ మహారాజ్ ఎంబడి ఉండే. అప్పుడు కొంతమంది సైనికులు టెంట్ బయట ఉంటారు, ఆయన ఎంబడి ఇద్దరు, ఈయన ఎంబడి ఇద్దరు కలుస్తారు. ఆల్రెడీ అఫ్జల్ ఖాన్ ప్లాన్ చేసుకుంటాడు, నేను
శివాజీకి పట్టుకొని చంపేస్తా. కానీ శివాజీ మహారాజ్ కూడా మొత్తం ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు మనం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటారు, కానీ అప్పుడే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాగా ఒక స్టీల్ గా ఒక కవర్స్ తయారు చేసుకుని, ఇక్కడ కూడా కవర్స్ తయారు చేసుకొని పులి గోర్లు ఇక్కడ దాచుకున్నాయి శివాజీ మహారాజ్. ఓకే అఫ్జల్ ఖాన్ గారు మీరు చాలా గొప్ప వ్యక్తి అది ఇది అని, మళ్ళా అఫ్జల్ ఖాన్ అంటాడు నువ్వు ఎన్ని దౌర్జన్యం చేసినావు, ఔరంగజేబు అన్ని కిల్లలు నిన్ను ధ్వంసం చేసినావు, అన్ని కబ్జాలు చేసినావు, అన్ని నువ్వు ఇచ్చేసే, లేకపోతే మర్యాద ఉండవు, నేను చంపేస్తా. ఆ మంచిది సార్ అని మెల్లగా శివాజీ మహారాజు దగ్గర వస్తారు, ఇద్దరు కౌంగిలిస్తారు. అఫ్జల్ ఖాన్ ఇప్పుడు ఈ తుర్కుల్లో ఒక అలవాటు ఉంటది. అలవాటు ఏముంటది తెలుసా? ప్రౌఢ ప్రతాప పురందర క్షత్రియ కులావతంస సింహాసనాధీశ్వర రాజాధిరాజ్ మహారాజ్ శ్రీ 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 ఛత్రపతి శివాజీ భోంస్లే మహారాజ్ కి, ఛత్రపతి సంభాజీ మహారాజ్ కి జై శ్రీరామ్. భారత్ మాతా की भारत माता की श्री 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 बाराबల్ల గజేశ్వరి మాతా की. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.